నమస్కారం సార్. నమస్తే అండి. ఇటీవలే రామోజీరావు గారు వెళ్ళిపోయారు. సరే, రామోజీరావు గారు ఆయన పెద్ద వ్యక్తి, చాలామందితో ఆయనకి అనుబంధం ఉంటుంది, చాలామందికి ఆయనతో అనుబంధం ఉంటుంది. కానీ మీ ఇద్దరు అనుబంధం ప్రత్యేకమైంది, విశిష్టమైంది అనేది మీ మాటల ద్వారా విన్నాము. తెలిసిన వాళ్ళకి తెలుసు, గమనించే వాళ్ళకి అర్థమవుతుంది కదా. రామోజీరావు గారు లేరు అని ఆ వార్త వినగానే మీకు ఏమనిపించింది సార్? షాక్ అయ్యానండి. అసలు నమ్మల. ఒక మనిషి పట్టుదలతో మొండిగా, తర్వాత ఒక వీరుల్లాగా వెళ్తున్న వాళ్ళు తొందరగా ఓటమిని అంగీకరించరు. అట్లా ఆయన ఇంత తొందరగా, అది మృత్యుతో కూడా పోరాటమే కదండి. ఆ పోరాటంలో ఇంత తొందరగా ఆయన వెళ్ళిపోతారు అనుకోలేదు. ఆయన చాలా రోజులు ఉంటాయి. అంతకుముందు ప్రీవియస్ నైట్ నాకు మెసేజ్ వచ్చింది బాగాలేదనే సంగతి. హడావిడి పడి తెలిసిన వాళ్ళకు కూడా మెసేజ్లు పెట్టి కనుక్కుంటే బాగాలేదని వస్తుంది 2:30 రాత్రి. అయితే పర్లేదులే, ఆయన బాగానే ఉంటారు, చల్లగా ఉంటారు, ఆయనకేం కాదులే అనే ధీమా ఒకటి ఉంటుంది కదండి. ఎందుకంటే ఆయన ఏది తొందరగా వదిలిపెట్టని వాళ్ళు దీన్ని ఎందుకు వదిలిపెడతారు అని చూస్తే తెల్లవారి పొద్దునే మెసేజ్ వచ్చింది, మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందరూ ఫోన్లు చేసి చెప్తున్నారు పోయారని. ఎందుకంటే పోతారు అని నిర్ణయించుకున్నట్టయితే ముందే ఒక ఐడియా ఉంటుంది కదా, ఏజ్ వచ్చింది, ఇంక లేదు, చాలా రోజుల నుంచి అనారోగ్యంగా ఉన్నారు, అది వేరు విషయం. సడన్గా పోతే ఎట్లా ఉంటుంది? అదే పరిస్థితి నాకు షాకింగ్ లాగా ఉంది. దాని నుంచి తేరుకున్న తర్వాత రూమ్లోంచి బయటకు వచ్చి వెంటనే వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళిపోయాను నేను. ఫిలిం సిటీ వెంటనే వెళ్ళిపోయా. 8:30 వరకు అక్కడ ఉన్నాను. అప్పటికే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేశారు. అక్కడికి వెళ్ళిపోయి చాలాసేపు అక్కడ ఉండి వచ్చా. ఎంతసేపు ఉన్నా అంతే కదా. అంటే ఆయన చాలా లైవ్లీగా, చాలా యాక్టివ్గా, షార్ప్గా ఉండే వ్యక్తిని అలాగే భీష్ముడు అంపశయ్యమని అనుకున్నట్లుగా అలా ఉన్న ఆ దృశ్యాన్ని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఎలాంటి భావన లేదండి. అసలు ఊహించలేం కదా. ఊహించని ఇది అక్కడ సంఘటన ఒకటి జరిగితే ఎట్లా ఉంటుంది? ఎవరికైనా స్టన్ అవుతామంటాం కదా, నిర్ఘాంతపోతామంటాం కదా తెలుగులోనైతే. ఎలాంటిది భావన లేదు. నిర్ఘాంతపోవడం, అటు ఒక్కసారిగా పొంగుకొచ్చిన దుఃఖము లేదు, ఏమీ లేని భావన ఒకటి ఉంటుంది. అనుభవించిన వాళ్ళకు తెలుస్తుంది. అసలు ఆ ఏమీ లేని భావన ఉంది కాసేపటిదాకా. ఇంకా తర్వాత వారిని అక్కడి దాకా వెళ్ళడం, స్మృత్యాంజలి ఘటించడం, తర్వాత ఏమో వాళ్ళని కలవడం, ఒక్కొక్కరిని అందరూ తెలిసిన వాళ్లే కదా, ఒక్కొక్కరిని కలవడం, కలిసి కాసేపు ఉండి, ఇంకా జనం బాగా ఎక్కువయ్యారు, పెరిగి అక్కడ దాకా వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు వస్తూ వెనక్కు నెట్టేసినా ముందుకు వెళ్ళొచ్చు, కానీ చాలాసేపే ఉండి వెనక్కి వచ్చేసాను నేను. తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత మీకు ఆయనతో దాదాపు 42 ఏళ్ల ప్రయాణంలో అనేక జ్ఞాపకాలు, దొంతర్లు చాలా ఉంటాయి కదా, ఎన్నో జ్ఞాపకాలు కదా. 42 ఏళ్ళు అంటే సంవత్సరానికి 360 రోజులు లెక్క వేసుకుంటే ఇంటూ 42 ఏళ్ళు అంటే దాదాపు 15,000 రోజులు. అంటే ఆ 15,000 రోజుల్లో కనీసం రోజుకు 2 సార్లు కలిసినా మినిమం ఒకసారి కలుస్తారు. ఒక 25,000 సార్లు ఆయన 30,000 సార్లు తప్పనిసరిగా 20,000 సార్లు 20,000 సార్లు కలుస్తుంటారు. 15,000 ఇంటూ 1.5 వేసిన 20,000 సార్లు సండేస్ అవి తీసేసుకుంటే 20,000 సార్లు రామోజీరావు గారిని కలిసే ఒక సౌభాగ్యం మీకు దక్కింది. రామోజీరావు గారిని ఒకసారి దగ్గర నుంచే చూస్తే చాలు, ఒకసారి అంత చిన్న ఫోటో తీస్తే చాలు, ఒకసారి కలిస్తే చాలు అనుకునే వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళు చాలా మేధావులు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, లేకపోతే రకరకాల గొప్ప కళాకారులు ఉన్నారు, కవులు ఉన్నారు, పొలిటీషియన్స్ చాలా ఉన్నారు. పెద్ద వాళ్ళు, చిన్న వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు, అన్ని తరాల వాళ్ళు కూడా రామోజీరావు గారిని ఒకసారి దగ్గర నుంచి చూస్తే చాలనుకునే వాళ్ళు ఉన్న నేపథ్యంలో మీరు అటువంటి ఒక జైంట్, ఒక శిఖరం లాంటి వ్యక్తితోటి ఒక 20,000 సార్లు మీరు కలిసి అక్కడ పనిచేశారు. చాలామంది ఉన్నారు, కానీ ఆయనకు దగ్గరగా పనిచేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా. ఆ బృందం ఇంపార్టెంట్ బృందమే కదా, రోజు కలుస్తుంటారు. మిగతా వాళ్ళందరూ ఆయనకి ఎన్నో శాఖలు ఉన్నాయి, దాదాపు 25,000-50,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, కానీ రోజు కలిసే అది చాలా తక్కువ మంది మెయిన్ పర్సన్స్కే ఉంటుంది కదా. ఈ నేపథ్యంలో జ్ఞాపకాల దొంతర్లు మీకు వెంటాడతాయి కదా, తప్పకుండా ఉంటాయండి. మొట్టమొదటి మీ ఏ జ్ఞాపకం వచ్చింది మీకు? నిజం చెప్పాలంటే మొదటిసారి ఆయన కలిసింది జ్ఞాపకం వచ్చింది.
ఇప్పుడు నా నా పర్సనల్గా అంటే ఇక్కడ నేనెవరిని ఆయన గురించి చెప్పేటప్పుడు నేనెవరిని కానీ నేనే చెప్తున్నాను కాబట్టి నాకు ఎట్లా ఏం గుర్తొచ్చింది అంటే ఆయన్ను పెద్దగా నేను అంతకుముందు చూడలేదండి. నేను నా ఆఫీస్లో అటువైపు వెళ్ళి నేను కూర్చునేవాడిని. ఆయన 10 o'clock ఆఫీస్లోకి వెళ్ళిపోయేవారు. అదిగో రామోజీరావు గారు, అదిగో రామోజీరావు గారు అంటే వెనకాల నుంచి కనిపించడం అట్లా ఉండేది. మోరార్లెస్ ఒకసారి 2 సార్లు చూసి ఉంటాను కానీ అంత ఇది కాదు. అలాంటిది ఒక్కసారిగా ఆయన పిలిచారు నన్ను, తన రూమ్లోకి పిలిచారు. రూమ్లోకి పిలిస్తే అదొక డెన్లోకి వెళ్ళినట్టు, సింహం బోన్లోకి వెళ్ళినట్టే ఉండేది అప్పుడు. బోను అట్లాగే ఉండేది, పరిస్థితి కూడా అట్లాగే ఉండేది. ఆ సంఘటన గుర్తొచ్చిందండి నాకు. ఎందుకు పిలిచారో భయంతో వెళ్ళారా మీరు? నేను అప్పుడు 20 కన్నా తక్కువ ఉన్నా పిల్లవాడిని. నిజానికి అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన పిల్లవాడిని. కొన్ని రోజులు వర్క్ చేశా అక్కడ. ఇంటర్మీడియట్ అయిపోయి అప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి స్టూడెంట్ లాగే ఉంటాం. ఎందుకంటే టీనేజ్ కాదు కానీ 20 అటు ఇటు ఉన్నా. అయితే ఆ సంఘటన గుర్తొచ్చింది. ఆయన పిలిచారు. ఆయన పిలిస్తే ఏమిటి నన్ను ఎందుకు పిలవడం? అయితే అప్పుడు రవి వాళ్ళు కొంచెం టీచ్ చేశారు కూడా, ఏదో అది ఇది మాట్లాడుతా వాళ్ళు టీచ్ చేశారు కూడా, వాళ్ళే చెప్పారు. అయితే మీ ఉద్యోగం పోయినట్టు అనుకున్నారా? ఎందుకు పిలిచారా బాబు? నేను ఉద్యోగం పోయే భయం లేదు నాకు. తప్పు చేశాను అనుకున్నా. ఏమై ఉంటుంది అనేది ఉద్యోగ భయం లేదు. ఎందుకంటే నేను చేరింది కూడా కొన్ని రోజులు అక్కడ బొమ్మలు నేర్చుకొని బయటకు వచ్చి మళ్ళీ చదువుకుందామని. బ్రదర్స్ అంతా చదువుకుంటున్నారు కదా, భుక్తికి సమస్య ఏం లేదు అప్పటికి. ఎవరు తప్పు చేశానా? ఏమై ఉంటుంది అని. తప్పు కూడా కాదు. తప్పు కొందరికి అవకాశం ఉండదు. అక్కడ రోడ్డు మీద ఒక బిచ్చగాడు ఉన్నాడు అనుకోండి, ఏం తప్పు చేయగలడు కదా, అంతే. అక్కడ కూర్చోవడమే తప్పంటే ఇక ఏం చెప్పలేం. కానీ అట్లాంటి పరిస్థితి ఏదో అంతమంది ఎంప్లాయీస్లో నేను సందిగ్ధంలో వెళ్ళాను. వెళ్ళినప్పుడు కార్టూన్స్ వేయమని అడిగారు. చాలా బాగా మాట్లాడారు అందరూ. ఒక భయంకరమైన ఇది ఫైర్ చేస్తారు, తలలు నరికేస్తారు, రూమ్లోకి పిలిచి ఎవరినైనా పిలిస్తే అనేది క్రియేట్ చేసి పెట్టారు. అప్పటికి ఇప్పటికీ చైర్మన్ గారు అంటే ఆ భయం అట్లా ఉంది. చైర్మన్ గారు అంటారు కదా రామోజీరావు గారిని, అక్కడంతా మేము అదే అనేవాళ్ళం. అయితే ఆయన అంటే ఇప్పటికీ అదే భయం ఉంది. అలాంటి మనిషిని నన్ను ఎందుకు పిలిచారు అంటే చాలా చల్లగా చాలా బాగా మాట్లాడారు. బాగా మాట్లాడి ఇట్లా నీ కార్టూన్స్ విపులలోను, చిత్రలోను, సితారలోను చూశాను, బాగున్నాయి, ఇది సంగతి ఈనాడుకేస్తావా అని అడిగారు. అప్పుడు నిమ్మళపడ్డాను. ఆ సంఘటన గుర్తొచ్చింది. ఆ రామోజీరావు గారు గుర్తొచ్చారు నాకు ఫస్ట్. అయ్యో ఆ రామోజీరావు గారు ఈ రామోజీరావు గారు అన్నట్టు అనిపిస్తుంది కదా కలిసినవి. ప్రతిరోజు ఏదన్నా నేర్చుకోవడం అండి. ఆయన నేర్పించడానికి, తను నేర్చుకోవడమే కాదు, నేర్పించడానికి అనునిత్యం ప్రయత్నిస్తుంటారు. ఇది ఇట్లా కాదు అట్లా కాదు అని. ఇప్పుడు కార్టూనిస్టు అంటే కార్టూన్కు సంబంధించిన పుస్తకాలు, కార్టూన్స్ అన్నీ దినం ఎవ్రీడే సప్లై చేస్తారు. ఇప్పుడు అప్ కంట్రీ పేపర్స్ కానీ ఫారిన్ పేపర్స్ కానీ అన్నీ నాకు అందుబాటులో ఉండకపోవచ్చు. అంటే నాకు ఏది అడిగితే అది, ఏ పేపర్ అంటే ఆ పేపర్ పంపించేవాళ్ళు రోజువారీ. అది వేరు. కానీ ఎన్ని చదువుతాం? బ్యాంకాక్ పోస్ట్ అయితే తెప్పించుకొని చదవలేను, లేకుంటే గల్ఫ్ టైమ్స్ తెప్పించుకోలేను. కానీ ఆయన దగ్గరికి వస్తాయి, ఆయన లైబ్రరీకి వస్తాయి. వాటిల్లోని ప్రతి కార్టూన్ పైన వచ్చిన ఆర్టికల్స్ ఏమన్నా వచ్చినా, కొత్తగా కార్టూన్ బుక్స్ వచ్చినా, ఇప్పుడు లక్ష్మణ్ గారి బుక్స్ వేశారు, మెరియో మిరాండా బుక్స్ వేశారు, లేకుంటే అబూ అబ్రహం బుక్స్ వేశారు, లేకుంటే ఫారిన్ బుక్స్ కొనడానికి మాత్రం ఎప్పుడు వెనక్కి వెళ్ళేవాళ్ళు కాదు. చాలా బ్యూటిఫుల్ లైబ్రరీ ఉంది అక్కడ. అయితే అవన్నీ పంపిస్తుండేవాళ్ళు. అంటే పోకడలు తెలియడానికి, కొత్తగా ఏం జరుగుతుందో తెలియడానికి నేర్పిస్తుంది కదా, తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది కదా. అయితే అట్లా అవన్నీ అది ఎంత హెల్ప్. చాలా పెద్ద ఎడ్యుకేషన్. తర్వాత ఒక దాహం ఉందనుకోండి, ఇది నేర్చుకోవాలి తృష్ణ. ఆ తృష్ణ ఉన్న వాళ్లకు అది ఇంకా బాగా పనిచేస్తుంది, అది బాగా సహాయపడుతుంది కదా. అట్లా ఎవ్రీడే పంపిస్తే వాళ్ళు దాదాపు 1,00,000 కార్టూన్స్ పంపించి ఉంటారు. అట్లా
అవన్నీ నేనేం చేయించేవాడిని అంటే పెద్ద బుక్స్ తీసుకొని ఆ బుక్స్లో అన్నీ పేస్ట్ చేసి ఆ న్యూస్ పేపర్ పేరు కిందేమో డేటు వేసి భద్రపరిచేవాడిని. అవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. నేను తీసుకురాలేదు, అవి నాకే పంపించిన అయినా కూడా నేను తీసుకురాలేదు. ఈనాడు సొత్తు కదా అని అక్కడే వదిలేసి వచ్చాను. నా కార్టూన్స్ కూడా అక్కడే వదిలేసి వచ్చాను చాలా వరకు.